నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 24న సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు. ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం. ఈ 27న మేలుపట్లలో గంగమ్మ జాతర. మంత్రి సబితారెడ్డిని కలిసిన పొంగనూరు పార్టీ శ్రేణులు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నా పట్టించుకొని హైవే అధికారులు. ముందు జాగ్రత్తలు అవసరమని వాహనదారులు వేడుకోలు. రథసప్తమి విజయవంతం చేయండి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్. వార్తలోని వివరాలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24వ తేదీన నగిరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. బుధవారం నగిరి పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భానుప్రకాష్తో కలిసి హెలిప్యాడ్ ఏర్పాటుకు సంబంధిత ప్రదేశాలను పరిశీలించారు. డిగ్రీ కళాశాల సమీపం కేవీకే మైదానం, బహిరంగ సభ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలిప్యాడ్ సమీపంలో నగిరి నియోజకవర్గం సంబంధించిన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, నగరి ఆర్డీఓ అనుపమ, మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్ చిన్నబాబు, ఇతర అధికారులు ఉన్నారు. పార్కింగ్ అటు సైడ్ ఆ పక్క నుంచి చేసుకోండి సార్కి. ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలేండి బ్యాక్ సైడ్. చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతుంది సైడ్ చేసుకుంటారా? ఇక్కడ అన్నీ ముడిపోతారు. చూస్తున్నారా ఓడిపోతారా? వేస్ట్ అంతేనో కలెక్ట్ చేసుకుని ఎక్కడికో తీసుకెళ్తారు. ఎక్కడో కనుక్కున్నారా? ఆ కలెక్షన్ ఆటోలు కూడా ఉండేది. పొంగనూరు బైపాస్ రోడ్డులో ప్రమాదాలు నిత్యకృతమయ్యాయి. పొంగనూరు పలంనేరు బైపాస్ రోడ్డు కూడలిలో అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కూడలి వద్ద నియంత్రణ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గూడూరుపల్లి సమీపంలోని వై జంక్షన్, యుఎన్ఆర్ కూడలి, లకుండ జంక్షన్, బైపాస్ రోడ్డు కూడలిలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకు తెస్తోంది. తమిళనాడు నుంచి భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కూడలిలో ఎలాంటి వేగ నిరోధకాలు లేకపోవడంతో చోదకులు వాహనాలు అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే తరచూ ప్రమాదాలు అధికమయ్యాయి. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ దిమ్మెను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాలు అధిక సంఖ్యలో ప్రమాదాలకు గురవుతున్నాయి.
మంగళవారం ఒకే రోజే గంట వ్యవధిలోనే గూడూరుపల్లి కనమలో గంగమ్మ ఆలయ సమీపాన జాతీయ రహదారి నుంచి అనుబంధ రోడ్డు వై జంక్షన్ వద్ద వేరువేరు సమయాల్లో 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువ. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పోలీసులు టెన్షన్ అవుతున్నారు. ఇది కేవలం ఒక హెల్మెటే కాదు, ఒక తల్లి ఆశ, ఒక భార్య నమ్మకం, ఒక చిన్నారి భవిష్యత్తు. రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఇంత చిన్న దూరానికే హెల్మెట్ అవసరమా అనే ఒక చిన్న నిర్లక్ష్యం. ఒక క్షణం, ఒక ప్రమాదం ఒక జీవితాన్నే మార్చేస్తుంది. హెల్మెట్ పెట్టుకోవడం భయానికి కాదు, బాధ్యతకి గుర్తు. మీ తలకి రక్షణ అంటే మీ కుటుంబానికి భద్రత. హెల్మెట్ పెట్టుకోవడం చట్టం కోసం కాదు, జరిమానా కోసం అసలే కాదు. మీ జీవితం విలువైనదని తెలుసుకొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. ఎందుకంటే ప్రాణం మరింత విలువైనది. ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసు శాఖ తరఫున చర్యలు చేపట్టినట్లు సి సుబ్బరాయుడు తెలిపారు. యుఎన్ఆర్ సర్కిల్, న్యూ జే టౌన్, భగత్ సింగ్ కాలనీ, కనమలో గంగమ్మ ఆలయం సమీపాన టోల్ ప్లాజా వద్ద లకుంట మలుపు, సుగాలిమిట్ట డౌన్, పూజగానపల్లి మొత్తం 7 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. పోలీసు శాఖ తరఫున ఆ ప్రాంతంలో సూచక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఆర్ఎన్బి మరియు నేషనల్ హైవే అధికారులకు నివేదికలు పంపినట్లు చెప్పారు. ప్రమాదాలు నివారించాలంటే పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో అవసరం మేరకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, వైట్ పెయింట్స్, స్టడ్స్, స్పీడ్ లిమిట్ బోర్డుల ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో మన పుంగనూరు బైపాస్ రోడ్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుంది. దీనికి సంబంధించి మన మండలంలో మొత్తము 7 ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించడం జరిగింది. అది వచ్చేసి నెంబర్ 1 పాయింట్ కనమలో గంగమ్మ టెంపుల్ నియర్ టోల్ ప్లాజా దగ్గర, నెంబర్ 2 వచ్చేసి జే న్యూ టౌన్ దగ్గర 4 రోడ్ జంక్షను, నెంబర్ 3 వచ్చేసి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షను, నెంబర్ 4 వచ్చేసి భగత్ సింగ్ కాలనీ నుంచి షుగర్ ఫ్యాక్టరీ పోయే రోడ్ జంక్షను, నెంబర్ 5 వచ్చేసి సుగాలమిట్ట డౌన్ కాడ, నెంబర్ 6 వచ్చేసి పూజగానపల్లి నుంచి నేషనల్ హైవే కలిసే ప్రదేశము, నెంబర్ 7 వచ్చేసి లక్కుంట క్రాసు. వీటిని గుర్తించడం జరిగింది. వీటి దగ్గర సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి డిఈ గారికి మరియు నేషనల్ హైవే డిఈ గారికి కూడా రిక్విజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశాల్లో సూచిక బోర్డులు, తర్వాత స్పీడ్ బ్రేకర్సు, లైటింగు, తర్వాత వైట్ పెయింట్లు, ఇవి తదితర అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని చెప్పి కూడా వాళ్ళకు లెటర్ పెట్టడం జరిగింది. కావున ప్రయాణికులు ఈ బ్లాక్ స్పాట్ దగ్గర జాగ్రత్తగా రోడ్డు దాటవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా
బైక్ నడిపే వాహనదారులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది కేవలం ఒక హెల్మెటే కాదు, ఒక తల్లి ఆశ, ఒక భార్య నమ్మకం, ఒక చిన్నారి భవిష్యత్తు. రోజు మనం చూస్తూనే ఉన్నాం, ఇంత చిన్న దూరానికే హెల్మెట్ అవసరమా అనే ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక క్షణం, ఒక ప్రమాదం ఒక జీవితాన్నే మార్చేస్తుంది. హెల్మెట్ పెట్టుకోవడం భయానికి కాదు, బాధ్యతకి గుర్తు. మీ తలకి రక్షణ అంటే మీ కుటుంబానికి భద్రత. హెల్మెట్ పెట్టుకోవడం చట్టం కోసం కాదు, జరిమానా కోసం అసలే కాదు. మీ జీవితం విలువైనదని తెలుసుకొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి, ఎందుకంటే ప్రాణం మరింత విలువైనది. పొంగనూరు తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితారెడ్డిని బుధవారం హృదయపూర్వకంగా కలిశారు. ఉర్దూ కాలేజ్, అంజుమన్ మరియు కబ్రస్థాన్ మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి తెలియజేసినట్లు వారు తెలిపారు. రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ సభ్యులు ఇబ్రహీం, షామీర్లాల్, సదాం హుసేన్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. మాదేంటి మందే మనోళ్ళే పొంగనూరు పట్టణం మేలుపట్లలో ఈ నెల 27వ తేదీన గంగమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పండుగ నిర్వహణపై ఊరి గ్రామస్తులు చర్చించుకున్నారు. తర్వాత ప్రతి ఏడులాగానే పూర్వం ఆనవాయితీ ప్రకారం చాటింపు వేయించారు. 27వ తేదీన మంగళవారం గంగమ్మ జాతర, 28వ తేదీన బుధవారం పశువుల పండుగ నిర్వహించనున్నట్లు చాటింపులో వివరించారు. మేలుపట్ల ప్రాంత ప్రజలు జాతర పనులు ప్రారంభించారు. మంగళవారము గంగ పండగ, బుధవారము ముసలి పండగ, అందరూ పూస్తామని తీసుకోవాల్సిందే. మమ్ముదయ సూడగ వచ్చే గంగోరను కాతల్లే, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరను కాతల్లి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో జనవరి 25వ తేదీన జరగనున్న రథసప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం ఆయన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి జిల్లా మరియు టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మరియు పోలీస్, టీటీడీ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామన్నారు. తద్వారా భక్తులు సంతృప్తి పడేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సదుపాయాలు కల్పించామని తెలిపారు. రథసప్తమి రోజున శ్రీవారి ఆలయ 4 మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతకు పెద్దపీట వేయాలని టీటీడీ భద్రతా విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అధికారులు సిబ్బంది శ్రీవారి సేవకులతో కలిసి క్రమశిక్షణతో భక్తులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని కోరారు. రథసప్తమి రోజున భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచుకోవాలన్నారు. పార్కింగ్కు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు, టీటీడీ భద్రతా సిబ్బంది సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ముందస్తుగా స్వామివారి వాహనాలను తనిఖీ చేసి అవసరమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ను తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వాటర్ పైప్ లైన్, మరుగుదొడ్లు, బ్యారికేడ్లు తదితర ఏర్పాట్లను ముందస్తుగా తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణిని పరిశీలించి చక్రస్నానం సందర్భంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. చక్రస్నానం అనంతరం భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్యాలరీల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్యాలరీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తను తరలించాలని, గ్యాలరీలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని ఆరోగ్యం విభాగం అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రతి వాహనం ముందు వాహన ప్రాముఖ్యతను తెలియజేసేలా వ్యాఖ్యాతలను నియమించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు. సూర్యప్రభ వాహనం ముందు టీటీడీ బాలమందిరం విద్యార్థులతో ఆదిత్య హృదయం పఠనం చేయాలని కోరారు. వాహన సేవల వివరాలు: తెల్లవారుజామున 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు. కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్రాయుడు, తిరుపతి కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు. నుంచి ఎలా ఈ 1 డే కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలనే దాని మీద ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువ గారు ఒకసారి ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత వివిధ విభాగాల వాళ్ళు ఏమేమి చేశారు, ఏమేమి చేయబోతున్నారు అని కూడా ఒకసారి డిస్కస్ చేసి చిన్న ఏమైనా ఉంటే ప్రాసెస్ ఒకే ప్లాట్ఫామ్ మీద కూడా వచ్చినట్టు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. అన్ని విభాగాల నుంచి వచ్చినటువంటి సీనియర్ ఆఫీసర్స్, ప్రత్యేకంగా ప్రధాన అర్చకులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి ఆఫీసర్స్, ముందుగా అధికారులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి అడిషనల్ యోగా ద్వారంలో హాస్పిటల్ నుంచి వేసవికాక్షి ఉత్సవాలు నిర్వహించాలని ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కొత్త విధానాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టామో చాలా మందికి అనుమానాలు వచ్చాయి. తమిళనాడు నుంచి లోకల్ వస్తుంది, తిరుమలకి మీరు కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ విభాగాలు, పోలీస్ యంత్రాంగంతో కోఆర్డినేషన్ లో అటువేమో భక్తులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏమో ఉన్న దాదాపు 7,75,000 మంది భక్తులు 10 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవంకి ఒక 10 రోజుల ముందు నేను ఎప్పుడైతే ఇక్కడ యోగా వచ్చాను, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళందరికీ తెలియజేశాను, జిల్లాధికారి యంత్రాంగం డిమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సరైన సమయంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అందిస్తుంది. లీవ్లో ఉన్నా కూడా స్వామివారి కైంకర్యాల్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఎలక్ట్రికల్ లైటింగ్, డెకరేషన్స్, ఫ్లోరల్ డెకరేషన్స్ అందరూ 100% దాని మీద భక్తులుగా ప్లానింగ్తో ఫ్లోరల్ డెకరేషన్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఒకవైపు ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్, లగేజ్ హ్యాండ్లింగ్, లడ్డూ కౌంటర్స్ హ్యాండ్లింగ్ అవి చూసుకుంటూనే అవి ఎంతవరకు అయితే మనం పకడ్బందీకి చేయగలుగుతాము అంతవరకు మనం భక్తులకి సాటిస్ఫై. దీంట్లో ఆ సెక్టర్ వైజ్ గా ఏర్పాటు చేసినటువంటి టీమ్స్, అదే పర్టికులర్లీ ఈసారి మనం ఫోర్కాస్ట్ చూసుకుంటే ఆ రోజు కొంచెం థండర్ స్టార్మ్స్, వర్షం ఫోర్కాస్ట్ కూడా వెదర్ అప్డేట్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా 4 రోజుల సమయం ఉంది. వర్షం, థండర్ స్టార్మ్స్ ఫోర్కాస్ట్ ఉంది. ఒకవేళ వర్షం లేకపోతే బ్రహ్మాండంగా క్లౌడీ వెదర్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. పొంగనూరు మండలం కొండచెర్ల కురపల్లి మసమ్మ జాతరకు గ్రామస్తులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతర ఈ నెల 31వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనుంది. మసమ్మ జాతరకు సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది. పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో అమ్మవారి జాతరకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో పండుగ జరగనుంది. పెదపంచాని మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు పొట్టగానిపల్లికి చెందిన రెడ్డెప్ప, మునిరాజు, మునిరత్నం బైక్పై పెదపంచాని నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కోగులేరు చెక్పోస్ట్ సమీపంలో వీరిని టిప్పర్ ఢీ కొట్టింది. ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడడంతో పలంనేరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తిరుపతికి తరలిస్తూ ఉండగా 32 సంవత్సరాల రెడ్డెప్ప మృతి చెందారు. పొంగనూరు బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం ఆలయంలో అమ్మవారి ప్రతిమ అగ్నిగుండ ప్రవేశాన్ని ఆరవేశులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆత్మార్పణ దృశ్యాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దశమపుత్రే చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం దశమపుత్రే చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం సువస్వాహ, ఓం భూర్భువస్వాహ.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 24న సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు. ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం. ఈ 27న మేలుపట్లలో గంగమ్మ జాతర. మంత్రి సబితారెడ్డిని కలిసిన పుంగనూరు పార్టీ శ్రేణులు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నా పట్టించుకొని హైవే అధికారులు. ముందు జాగ్రత్తలు అవసరమని వాహనదారులు వేడుకోలు. రథసప్తమి విజయవంతం చేయండి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.